గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని తిప్పర్తి మండల సిఐటియు కన్వీనర్ భీమగాని గణేష్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం తిప్పర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీఓ జానయ్యకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ చాలీ వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నారని, నెల నెలా వేతనాలు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచడం వల్ల ఇల్లు గడవని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరిని విడనాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, మైనం మల్లయ్య, పత్తేపురం సైదులు, చిట్టిమల్ల భిక్షం, చంద్రయ్య, శివ, యాదయ్య, సామేలు, వెంకటమ్మ, పద్మ, వెంకమ్మ, బుజ్జమ్మ, మార్తమ్మ, ఆర్జయ్య, జయ, కల్పన, పరశురాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని, ఇప్పటికీ సంవత్సరంన్నర కావస్తున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల సిద్ధశుద్ధి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో సమ్మెకు కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి సమ్మె బాట గ్రామ పంచాయతీ కార్మికులు పట్టనున్నారు. ఈలోపు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే ఈ సమ్మె విరమింపజేస్తామని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.